తెలంగాణలో నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్లో 70.66% పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా మునుగోడులో 91.51%, అత్యల్పంగా యూకత్పురలో 39.69% నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 79.68%, యాదాద్రి భువనగిరి 90.3%, వరంగల్ 78.6%, వనపర్తి 77.54%, వికారాబాద్ 76.47%, సూర్యాపేట జిల్లా 84.83%, సిద్దిపేట జిల్లా 79.84%, సంగారెడ్డి 76.61%, రంగారెడ్డి 59.94%, రాజన్న సిరిసిల్ల 76.12%, పెద్దపల్లి జిల్లా 75.57%, నిజామాబాద్ జిల్లా 73.72%, నిర్మల్ జిల్లా 78.24%, నారాయణపేట్ 76.74%, అయితే నల్లగొండ 85.49%, నాగర్ కర్నూల్ 79.66%, ములుగు 82.9%, మేడ్చల్ మల్కాజ్గిరి 56.96%, మెదక్ జిల్లా 86.69%, మంచిర్యాల జిల్లా 75.59%, మహబూబ్ నగర్ జిల్లా 77.72%, మహబూబాబాద్ 83.70%, కుమరంభీం జిల్లా 80.82%, ఖమ్మం జిల్లా 83.28%, కరీంనగర్ 74.61%, కామారెడ్డి 79.59%, జోగులాంబ గద్వాల్ 82%, జయశంకర్ భూపాలపల్లి 82%, జనగామ 85.74%, జగిత్యాల 76.60%, హనుమకొండ 66.38%, భద్రాద్రి జిల్లా 78.74% పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. రైట్, పోలింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు 63.94% ఓటింగ్ పూర్తి కాగా, ఇక రాత్రి కూడా అంటే సాయంత్రం 5 గంటల తర్వాత కూడా 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా రాత్రి వరకు కూడా తమ ఓటును వినియోగిస్తున్నారు. సో ఈ క్యూ లైన్లలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం పూర్తి అయిన తర్వాత ప్రకటించినటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70.66% పోలింగ్ పూర్తి స్థాయిలో నమోదైనట్టుగా కూడా ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% ఓటింగ్ నమోదు కాగా, తర్వాతి స్థానాల్లో గద్వాల జిల్లా 82, జయశంకర్ భూపాలపల్లి 82, అదేవిధంగా మహబూబాబాద్ 83%, మెదక్ జిల్లాలో 86% వరకు కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకునే క్రమంలో సాయంత్రం 5 గంటల లోపు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా టెక్నికల్ సమస్యలతో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు ప్రధాన ఓటు మాక్ పోలింగ్ తో పాటు ప్రధాన ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మధ్యాహ్నం సమయంలో కూడా చాలా వరకు ఈవీఎంలు అయితే టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా ఒక్కొక్క సెగ్మెంట్ కి 3 చొప్పున ఏర్పాటు చేసి ఆ టెక్నికల్ సమస్యలను పరిష్కరించారు ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్. అయితే కొన్ని చోట్ల మాత్రం 144 సెక్షన్ ను అమలు చేసే క్రమంలో ఇక్కడైతే ఓటర్లు కొంతమంది పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్స్ ప్రెమిసెస్ లో కూడా ఎక్కువ సంఖ్యలో గుమికూడడం, తమకు సంబంధించినటువంటి పరిస్థితులపై చర్చించుకునే క్రమంలో కూడా కొన్ని చోట్ల ఓటర్లపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే 144 సెక్షన్ ఇది వైలేషన్ అవుతుందన్న రీజన్ తోటి కూడా. అయితే మరికొన్ని చోట్ల మాత్రం కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కండువాలతో బూత్ లోకి వచ్చి పోలింగ్ బూత్ లోకి వచ్చి ప్రచారం చేయడం, దాంతో పాటు పోలింగ్ బూత్ ప్రెమిసెస్ లో 100 మీటర్స్ బిలో కూడా తమ పార్టీకే ఓటు వేయాలంటూ కూడా కొంతమంది ప్రచారం కూడా చేయడం నేపథ్యంలో వీటిపై ఈసీకి కూడా కంప్లైంట్స్ అందావి. వీటిపై కూడా
ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నేరుగా వైలేషన్స్ కు పాల్పడడం మాత్రం ఈ ఎన్నికల్లో కనిపించింది మనకు. మొత్తంగా ట్రెండ్ అయితే ఏదైతే ఉందో గతంలో ఏ మాదిరి ఉందో జిల్లాలకు సంబంధించి అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 46.65% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టుగా కూడా గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సిటీలో చాలా తక్కువ స్థాయిలో మాత్రం ఓటింగ్ నమోదైంది జిల్లాలతో పోల్చుకుంటే. రూరల్ ఏరియాల్లో అంటే జిల్లాలకు సంబంధించి ఎక్కువ ఓటింగ్ నమోదు కాక, కానీ సిటీలో ఎక్కువ మంది విద్యావంతులు ఉంటారు. దాదాపు 1/3 పాపులేషన్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడే ఉంటారు కాబట్టి, కానీ ఇక్కడ ఓటింగ్ శాతం మాత్రం కేవలం 46.65% పరిమితం కాగా అత్యల్పంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి యాకుత్పురాలో 39.69% మాత్రమే ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్థానంలో బహదూర్పుర 44.86% అయితే ఓటింగ్ నమోదైంది. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. రాత్రి నుంచి కూడా ఎలక్షన్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది అయితే ఈవీఎంలను ప్రెస్ చేయడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి రిజర్వ్ సెంటర్ కూడా బందోబస్తు మధ్యలో కూడా వాటిని తరలించారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని మాత్రం ఇంకా ఈసీ కార్యాలయం ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీన కూడా ఎన్నికల కౌంటింగ్ పూర్తి చేసేందుకు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్ రమేష్, కొన్ని జిల్లాల్లో చూసినట్టయితే పోలింగ్ అయితే చాలా తక్కువ అన్నట్టు కనిపిస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలింగ్ కు సంబంధించి సాధారణంగా ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ అయితే ప్రారంభం కావాల్సి ఉంది అన్ని చోట్ల కూడా. దీనికి ముందు అంటే 7 గంటలకు ముందు దాదాపు 1:30 నుంచి 6 నుంచి కూడా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేశారు. కానీ చాలా చోట్ల ఈవీఎంలు మాక్ లైవ్ చేసే క్రమంలో కూడా ఈవీఎంలు కూడా మొరాయించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇంకా 8 గంటలైనా అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన గంట తర్వాత కూడా ఎన్నికలు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది ఓటర్లు అనాసక్తిగా కనబడ్డారు. దాంతో పాటు ఉదయం సమస్యలు పరిష్కరించి ముందుకెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం 11, 12 సమయంలో కూడా చాలా చోట్ల కూడా టెక్నికల్ సమస్యలు అయితే ఈ ఎలక్షన్స్ ని వెంటాడాయి. ముఖ్యంగా పోల్ చేసిన తర్వాత ఓటేసిన తర్వాత తనకు కన్ఫర్మేషన్ బీప్ అలారం వస్తుందో అది రావడానికి దాదాపు 7 నుంచి 10 సెకండ్లు పట్టినట్టుగా కూడా ఓటర్లు చెప్తున్నారు. అంటే తాను ఓటింగ్ వేసినప్పుడు కాస్టింగ్ అయిందా లేదా అనేది ఒక కన్ఫర్మ్ చేసుకోవడం అయితే, రెండోది తాను అనుకున్న పార్టీకి లేదా అభ్యర్థికి వేసినట్టుగా కన్ఫర్మ్ చేసేటువంటి వ్యవస్థ కొంత గందరగోళాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన కూడా 20 నిమిషాలు క్యూ లైన్ లో వేచి చూడాల్సి వచ్చింది. దాంతో పాటు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ కూడా దాదాపు అర్ధగంట సేపు కూడా ఈ టెక్నికల్ సమస్యల కారణంగా క్యూ లైన్లలో ఉండాల్సి వచ్చింది. ఇదంతా కూడా ప్రధాన మీడియాలో వార్తలుగా వచ్చిన నేపథ్యంలో సాధారణ ఓటర్లు అయితే ప్రభావితం అయ్యారని చెప్పొచ్చు. దాంతో పాటు రూరల్ ఏరియాలో కానీ ఇటు హైదరాబాద్ లో కూడా ఓటర్లను ఎక్కువ స్థాయిలో పోలింగ్ బూత్ వరకు రప్పించడంలో మాత్రం ఎన్నికల అధికారుల పనితీరు వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతో పాటు ఎపిక్ కార్డులను పంపిణీ చేశాము, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు. తర్వాత పోల్లకు సంబంధించి ఐబీఆర్ ద్వారా కూడా ఓటును వేయాలంటూ కూడా అవగాహన కల్పించినప్పటికీ కూడా ఎక్కువ సంఖ్యలో ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు నమోదైతే కాలేదు. దాంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ బూత్ల వద్ద కూడా పరిస్థితి సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందారు. హైదరాబాద్ లో చాలా చోట్ల వృద్ధులు అనారోగ్యం కారణంగా సొమసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాంతో పాటు వికలాంగులకు సంబంధించి ర్యాంపులు కానీ వీల్ చైర్లు కానీ అందించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారు. దాంతో పాటు పోలింగ్ బూత్ల వద్ద మెడికల్ అసిస్టెన్స్, ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ మాత్రం కల్పించలేదు ఈసీ అధికారులు. ఈ పరిస్థితులలో చాలా చోట్ల వృద్ధులకు మాత్రం చాలా ఇబ్బంది కలిగినట్టుగా కూడా కనిపిస్తుంది. టెక్నికల్ సమస్యలను పరిష్కరించినప్పటికీ ఆ ఆలస్యం అనేది మాత్రం ఓటర్ల మీద ప్రభావం చూపింది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల పరిస్థితి చర్యల్ని మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి
ఈసీ మాత్రం ఓటర్లకు సంబంధించి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. అదేవిధంగా ఓటుకు సంబంధించి అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఓటర్లను బూత్ వద్దకి రప్పించడంలో మాత్రం ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.